హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదలు. ఇప్పుడైతే మా అరుణ్ బర్త్‌డే హడావుడంతా కూడా మొదలైపోయిందండి. బర్త్‌డే హడావుడైనా, ఏ ఫంక్షన్‌కైనా, ఏ హడావుడైనా మొదలయ్యేది ఎక్కడి నుంచండి? పిలుపుల దగ్గర నుంచి. సో, అందరిని అంటే పిలవలేం కదండీ! అంటే దూరంగా అక్కడొకళ్ళు, అక్కడొకళ్ళు అలా మొత్తం ఇంకా చాలా దూరంగా ఉన్నారనమాట రిలేటివ్స్ అందరూ కూడా. సో, అందరిని పిలవడం కష్టం కాబట్టి ఫోన్‌లో పిలిచేసి మా స్ట్రీట్‌లో ఉన్న వాళ్ళని మటుకు దగ్గరికి వెళ్లి పిలుద్దాం అని చెప్పేసి, మా ఇంటి దగ్గరలో ఉన్న కొంచెం మందినే బొట్టు పెట్టి పిలుద్దాం అని చెప్పేసి వెళ్లి పిలిచామనమాట. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! అంటే నేను అందరిని వీడియో తీయలేదండి. కొంతమందిని తీశాను. వీళ్ళైతే మా చిన్నాంటీ, చిన్న అంకుల్ వాళ్ళనమాట. మా స్ట్రీట్‌లోనే ఉంటారు. మేము అక్కడ హౌస్ పర్చేస్ చేసి దగ్గర దగ్గర 12 ఇయర్స్ పైన అయిపోతుందండి. అప్పటినుంచి కూడా మొత్తం ఆ స్ట్రీట్‌లో ఉన్న వాళ్ళందరం కూడా చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళమనమాట. నా మ్యారేజ్ ముందు వరకు కూడా అందరం సరదాగా వీక్లీ వన్స్ గానీ, మంత్లీ వన్స్ గానీ బయటికి వెళ్లి స్పెండ్ చేసి చాలా సరదాగా ఉండేవాళ్ళమనమాట. సో, అదంతా ఇప్పుడు చాలా మిస్ అయ్యాను నేను. హాయిగా మంచమెక్కేసి శుభ్రంగా అలాగే నాకు ఇష్టమని ఇంటికి అన్నీ చూసుకుంటాను అలాగే అలా చూస్తానమాట రోజుని అదొక అలవాటు మా కుటుంబ సభ్యులు అని మీరు అంటారా అలాగే మీరు కూడా మాకు కుటుంబ సభ్యులు రోజు చూడకపోతే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు రోజు చూసిన అలవాటు వాళ్ళు చెప్తారు. మా ఆంటీ వాళ్ళైతే చాలా బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. మీ వదిన, మరదలు ఇద్దరు ఛానల్‌ని చాలా బా రన్ చేస్తున్నారు. చాలా బా చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మాకైతే చాలా బూస్టింగ్‌గా అనిపిచ్చింది. ఇదే కదండీ మాకు కావాల్సింది. సో, అందరికీ నచ్చడం, అందరూ చూడడమే మాకు కావాలి. తర్వాతొచ్చేసి వీళ్ళనే కాదు, మేము పిలవడానికి వెళ్ళిన అందరూ కూడా ముందు ఛానల్ గురించే మాట్లాడేవారనమాట. ఎంత బా చేస్తున్నారో, చాలా బావుంది మీ ఛానల్, మీ కంటెంట్ చాలా బావుందని అందరూ చెప్తా ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున అందరికీ కూడా. సో, ఇంకో విషయం కూడా చెప్తున్నానండి. చాలామంది అనుకోవచ్చు అంటే మమ్మల్ని ఎందుకు వీడియో తీయలేదు అని అనుకోవచ్చు. మేము స్టార్టింగ్‌లో అందరినీ షూట్ చేద్దామనే అనుకున్నాము. మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నామో అందరినీ చేద్దాము, ఇలా చూపిద్దాము యూట్యూబ్‌లో అని అనుకున్నాము. కానీ అందరికీ ఇష్టం ఉండదు కదండీ యూట్యూబ్‌లో కనిపించడం. చాలామందికి ఇష్టం ఉండదు. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. సో, మళ్ళీ అది కొంచెం మాకు అనిపించిందనమాట. ఇంకా మేమిద్దరం అనుకున్నాము. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే షూట్ చేద్దాము. లేకపోతే ఎందుకు మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా! వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అనుకున్నామనమాట. సో, అందుకని ఇంకా వాళ్ళు ఓకే అన్న వాళ్ళనే మేము షూట్ చేసాము. షూట్ చేయని వాళ్ళెవ్వరూ ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే అంటే మమ్మల్ని ఎందుకు తీయలేదు, మమ్మల్ని ఎందుకు యూట్యూబ్‌లో పెట్టలేదు అని చాలామంది అనుకుంటారు అని నాకు అనిపించిందనమాట. సో, అందుకని చెప్తున్నాను. సో, ఇప్పుడైతే ఇంకా దాదాపుగా అంటే తక్కువ మందే కదండీ! ఒక 2 డేస్‌లో వన్ డే కొంతమందిని, వన్ డే కొంతమందిని అలా పిలుచుకున్నాము. ఎందుకంటే షాపింగ్ కూడా మేము అప్పుడే పెట్టుకున్నామనమాట. ఒక పక్క పిలుపులు జరుగుతూ, ఇంకో పక్క షాపింగ్ చేసుకుంటా ఉన్నాము. చూసారు కదండీ! మా ఆరోన్ షాపింగ్ కూడా అప్పుడే అనమాట. సో, అంతా కంగారు కంగారు అయిపోయిందండి. ఎందుకంటే దగ్గరకొచ్చిన తర్వాత మేము ఇవన్నీ చూసుకోవడం స్టార్ట్ చేశామనమాట. సో, అందుకని జెప్పేసి అంటే ఇంకా ఎవ్వరూ షాపింగ్ కూడా చేయలేదు. నేను నెల్లూరు నుంచి కాకినాడ వెళ్ళిన తర్వాతే వీళ్ళ షాపింగ్ అంతా కూడా స్టార్ట్ చేశారనమాట. సో, అంత కంగారైపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా మా తమ్ముడు షాపింగ్ ఉంది. అలాగే వల్లి షాపింగ్ ఉంది. ఫస్ట్ ఆరున్‌కి తీసేసి తర్వాత వీళ్ళు తీసుకోవాలని చెప్పేసి అనుకున్నారనమాట. చూస్తున్నారు కదా! ఇంకో పక్క వీళ్ళిద్దరూ కూడా మా చిన్నోడిని తీసుకువెళ్ళాను కదా! మా చిన్నోడు ఓ పక్కన షాపింగ్ చేసుకుంటున్నాడు. తర్వాత వర్షు ఇంకో పక్క షాపింగ్ చేసుకుంటా వాళ్ళిద్దరూ అయితే ఒకటే హడావిడండి ఇంకా. బాగా ఆడుకుంటున్నారనమాట. దగ్గర దగ్గర ఏజ్ కాబట్టి. సో, అదేం చేస్తే వీడు అలాగే చేసేవాడనమాట. చూసారు కదా! కొట్టుకుంటా ఉంటారు, ఆడుకుంటా ఉంటారు. ఇంకా పిల్లలన్నాక కామన్ కదండీ! సో, ఇంకో పక్క ఫస్ట్ మేము టిప్సీ టాప్సీ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే టిప్సీ టాప్సీ. అక్కడికి వెళ్ళి ఆరోన్‌కి డ్రెస్ చూద్దామని చెప్పేసి వెళ్ళామనమాట. సో, ఇంకా సెట్ అవ్వలేదు ఏమి. వాడి ఏజ్‌కి తగ్గట్టు ఏమీ అక్కడ దొరకలేదు మాకు. తర్వాతేంటంటే సీఎంఆర్‌కి వెళ్ళామనమాట. సీఎంఆర్‌లో అయితే బానే ఉన్నాయండి. అంటే వాడి ఏజ్‌కి తగ్గట్టుగా డ్రెసెస్ అయితే ఉన్నాయి. సో, అక్కడ డ్రెసెస్ సెలెక్ట్ చేశాము. సో, తర్వాతేంటంటే నారాయణికి కూడా వెళ్ళామండి. ఎందుకంటే వల్లికి, అలాగే మా తమ్ముడికి కూడా ఇద్దరు వాళ్ళ డ్రెస్సులు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నారాయణికి కూడా వెళ్ళాము.
అదైతే నేను షూట్ చేయలేదండి. ఎందుకంటే అక్కడ కొంచెం పర్మిషన్ అది లేదని అలా చెప్పారనమాట. అందుకని నేను షూట్ చేయలేదు. ఓన్లీ ఈ సీఎంఆర్‌లో ఆరోన్‌కి డ్రెస్ తీసుకున్నప్పుడు మట్టుకే నేను షూట్ చేశాను. కానీ ఫైనల్‌గా వాడు ఏం డ్రెస్ తీసుకున్నాడనేది మీరు నెక్స్ట్ రా రాబోయే వ్లాగ్స్‌లో అయితే వాచ్ చేసేయండి. ఇప్పుడైతే నేను చందన బ్రదర్స్‌కి వెళ్తున్నానండి. ఎందుకంటే ఆరోన్ షాపింగ్ అంతా అయిపోయింది కదా! సో, ఆరోన్ బర్త్‌డేకని చెప్పేసి వాడికి గిఫ్ట్ ఇవ్వడానికని గోల్డ్ పర్చేస్ చేద్దామని చెప్పేసి చందన బ్రదర్స్‌కైతే ఇప్పుడు నేను వెళ్తున్నాను. అంటే నెల్లూరులోనే తీసుకోవచ్చు. కానీ కాకినాడ చందన బ్రదర్స్‌లో అయితే కలెక్షన్ చాలా బావుంటుందండి. అలాగే లైట్ వెయిట్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. మనకి అంటే ఇప్పుడు ఉన్న ఈ గోల్డ్ రేట్స్ చూస్తున్నారు కదండీ! దాంట్లో ఏంటంటే మనం హెవీగా వెయిట్ పెట్టేసి కొనాలంటే చాలా బడ్జెట్ అవుతుందనమాట. సో, నేను లైట్ వెయిట్‌లో తీసుకోవాలని చెప్పి అనుకున్నాను. సో, అందుకని చెప్పేసి చందన బ్రదర్స్‌కైతే వచ్చేసానండి. నేను ఇప్పుడు ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ కలెక్షన్స్ చాలా బావున్నాయండి. అలాగే రీజనబుల్ ప్రైస్‌లో ఉన్నాయన్నమాట. అది మెన్షన్ చేస్తున్నాను నేను. ఎందుకంటే బయట ఉన్న తరుగు, మజూరీలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చాలా తక్కువున్నాయి. అలాగే కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. నాకు చాలా నచ్చిందండి. నేను ఇదివరకు ఒకసారి వచ్చి చూసాను. అందుకని ఇంక నేను నెల్లూరులో తీసుకోకుండా ఇక్కడే తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికొచ్చిన తర్వాత పర్చేస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అందుకని ఇక్కడికొచ్చాక వాడు షాపింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను గోల్డ్ షాపింగ్ చేద్దామని ఇక్కడికొచ్చేసాను. సో, చూస్తున్నారు కదండీ! ఇదే కాకినాడలో ఉన్న చందన బ్రదర్స్ అనమాట. అలాగే వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బావుందండి. చాలా రిసీవ్ చేసుకుని కస్టమర్స్‌ని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారనమాట వాళ్ళు. సో, బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే చాలా కలెక్షన్స్ వైస్ చూపిస్తున్నారు. చాలా బావుందనమాట. సో, ఇక్కడున్న ఈ కలెక్షన్స్ అంతా చూసేటప్పటికి నాకు వీడియో తీసేయాలనిపించేసింది. ఎందుకంటే ఇదంతా మీతో షేర్ చేసుకోవడానికి. సో, నా మేనల్లుడికి నేనేం తీసుకున్నాను అనేది మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఈలోపేంటంటే ఈ మంచి కలెక్షన్ అంతా కూడా మీరు కూడా వచ్చేసేయండి.
చూసారు కదండీ! అన్నీ లేటెస్ట్ మోడల్స్ అనమాట. కలెక్షన్ ఎంత బావుందో మీకే అర్థమవుతుంది. మీలో ఎవరైనా గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటే గనక కాకినాడలో ఉన్న చందన బ్రదర్స్‌ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో, ఇప్పుడైతే మా పర్చేస్ అయిపోయింది. నేను ఏం తీసుకున్నాను అనేది చెప్పే ముందు మా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. అండ్ మా అరుణ్ కోసం నేను ఇప్పుడు తీసుకున్నవి మీకు చూపిస్తానండి. సో, అవి ఏంటంటే ఇదే అనమాట. ఒక చైన్ తీసుకున్నాను. అలాగే ఒక రింగ్ కూడా తీసుకున్నాననమాట. సో, నా పర్చేజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను తీసుకున్న ఈ ఐటెమ్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ మా అరుణ్ బర్త్‌డే కోసం ఇంకా మేము ఏం ప్రిపరేషన్స్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చూద్దురు గాని. అంతవరకు స్టే ట్యూన్. కీప్ వాచింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్.